వెల్కమ్ టు ఈడీ9. నేను మీ రవిచంద్ర. పిచ్చి పలు విధాలు అని చెప్తుంటారు. ఎందుకు ఈ మాట చెప్పాల్సి వస్తుందంటే, ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్నటువంటి నిర్ణయాలను మనం ఒక్కసారి చూస్తే కనుక నిజంగానే ఈ మాట డొనాల్డ్ ట్రంప్కు సూట్ అవుతుంది అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే బోర్డ్ ఆఫ్ పీస్ అనేది చెప్పి నేను ఒక సంస్థని ఎస్టాబ్లిష్ చేస్తాను, ఈ సంస్థల ద్వారా చాలా రకమైనటువంటి శాంతి ఒప్పందాలు జరుగుతాయని చెప్పి డొనాల్డ్ ట్రంప్ చెప్తున్నాడు. అయితే ఇక్కడ శాంతి, ప్రపంచానికి సంబంధించినటువంటి శాంతి చర్చలు జరగాలంటే మనకి ఇప్పటివరకే యునైటెడ్ నేషన్స్ అంటే ఐక్యరాజ్య సమితి ఉంది. ఇక్కడ ఐక్యరాజ్య సమితి తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు మనందరికీ తెలుసు. కాకపోతే ఐక్యరాజ్య సమితిలో కొన్ని శాశ్వత సభ్యత్వ దేశాలు ఉంటాయి, కొన్ని టెంపరరీ దేశాలు ఉంటాయి. దీంట్లో ఇలాంటి యుఎన్ కాకుండా నేనే సపరేట్గా ఒక పీస్ బోర్డ్ అనేది తీసుకొస్తాను. ఈ బోర్డులో చైర్మన్ ఉంటారు, చైర్మన్తో పాటు ఇతర దేశాలన్నీ కూడా మెంబర్షిప్ తీసుకుంటాయి. దీంట్లో ఆ మెంబర్షిప్ ప్రకారము అన్ని దేశాల్లో కూడా పీస్ ఎస్టాబ్లిష్ చేస్తాను అని చెప్పి ట్రంప్ చెప్తూ వచ్చాడు. మరి ఓకే, ఈయన ఒక సమితి ఉంది, ఐక్యరాజ్య సమితి ఉంది, దానికి సమాంతరంగా ఇంకొక సంస్థను తీసుకొస్తానన్నాడు. ఓకే, ఇది ఒక రకంగా హర్షించదగిన విషయమే కదా అని చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ ట్రంప్ తీసుకొస్తున్నటువంటి ఈ పీస్ ఆఫ్ ఏదైతే బోర్డ్ ఆఫ్ పీస్ ఉందో, దీంట్లో మనం సభ్యులుగా చేరాలంటే ఏదైనా దేశం $1 బిలియన్ వాళ్ళకు చెల్లించాలి. అంటే దాదాపుగా ఇండియన్ కరెన్సీలో 9,000 కోట్ల రూపాయలని వాటికి కట్టాల్సి ఉంటుంది. మరి ఇవి అన్ని దేశాలు కడతాయా? దీంట్లో సభ్యత్వం తీసుకుంటే అసలు ఒరిగేదేంటి, లాభాలేంటి, నష్టాలేంటి అనేది ఒక్కసారి మనం చూసుకుంటే కనుక, ముఖ్యంగా యునైటెడ్ నేషన్స్ గురించి మాట్లాడితే, యునైటెడ్ నేషన్స్ అనేది రెండో ప్రపంచ యుద్ధం జరిగిన తర్వాత ప్రపంచ దేశాలన్నీ కూడా శాంతియుతంగా ఉండాలి, ఏవైనా నిర్ణయాలు తీసుకోవాలంటే వీటికంటే ఒక కౌన్సిల్ ఉండాలి అనే ఉద్దేశంతో ఇక్కడ యునైటెడ్ నేషన్స్ తీసుకొచ్చారు. కానీ యునైటెడ్ నేషన్స్ తీసుకొచ్చినప్పటికీ కూడా ఇక్కడ భారత్ మాత్రం దాంట్లో సుస్థిర స్థానం ఇప్పటికీ కూడా సాధించలేకపోయింది. దీంట్లో చాలా కారణాలు ఉన్నాయి. ఒకవైపు చైనా కావచ్చు, అమెరికా లాంటి ఈ అగ్రదేశాలు ఏవైతే ఉన్నాయో, ఇండియా లాంటి కంట్రీని రాకూడదు, ఇక్కడ సభ్యత్వం పొందకూడదు అనే విధంగా వాళ్ళు తెర వెనుక చాలా వరకు పావులు గదుపుతూనే ఉన్నారు. అది వేరే టాపిక్ అనుకోండి. అయితే ఇక్కడ గాజా సంక్షోభం ఎప్పుడైతే జరిగిందో, ఈ గాజా సంక్షోభంలో మనం చూసుకుంటే కనుక చాలా వరకు నిరాశ్రయులైపోయి తినడానికి తిండి లేక అక్కడ పిల్లలందరూ కూడా మట్టి తిని వాళ్ళ పొట్టకూటి కోసం అంటే బతకడం కోసం మట్టి తిన్నారు అని చెప్పి మనం వార్తల్లోనే చూసాం. అలాంటి చోట ఇక్కడ శాంతి నెలకొల్పడానికి, రెండు దేశాల మధ్య నెలకొల్పే శాంతి విషయంలో యుఎన్ పాత్ర అంటే యునైటెడ్ నేషన్స్ అనేది దాని పాత్ర పోషించలేకపోయింది పూర్తిగా అని చెప్పి చాలా వరకు కూడా సమాచారం, అంటే చాలా వరకు ఆరోపణలు కూడా ఉన్నాయి. అయితే గాజా పునర్నిర్మాణం కోసం ఇక్కడ ట్రంప్ ఒక కొత్త ప్రతిపాదన తీసుకొచ్చారు. అదేంటంటే మౌలిక సదుపాయాలు, ఈ గాజా మనం ఒక్కసారి చూస్తే కనుక నిరాశ్రయులైనటువంటి వాళ్లకు ఇళ్ల నిర్మాణం కోసం కావచ్చు, తిండి కోసం కావచ్చు, అక్కడ సంస్థలు ఏర్పాటు చేయడం కోసం, వీళ్ళందరి కోసం కూడా పునర్నిర్మించడానికి ఒక ప్రతిపాదన తీసుకొచ్చారు. అదేంటంటే ఇదే మనం ఇందాక మాట్లాడుకున్నట్టు బోర్డ్ ఆఫ్ పీస్. ఇది ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడిని ఇందులో ఒక మెంబర్గా ఉండాలి అని చెప్పి ట్రంప్ ఇప్పటికే ఆహ్వానం కూడా పంపారు. మన భారత ప్రధాని నరేంద్ర మోడీకి కూడా మీరు ఒక సభ్యుడిగా చేరండి అని చెప్పి ప్రతిపాదనలు అయితే పంపారు. దీని లక్ష్యం ఏంటంటే ఇప్పుడు గాజాని పునర్నిర్మాణం చేయడం. గాజా ఎప్పుడు పాత గాజా ఎలా ఉందో అలా తీసుకురావడం. కానీ ఇది గాజాతోటే ఆగిపోతుందా అంటే కాదు. ఇది ఫ్యూచర్లో కూడా దీన్ని ఇలాగే ఒక ఎస్టాబ్లిష్ చేయాలి, ఈ పీస్ ఆఫ్ బోర్డ్ని అలాగే కంటిన్యూ చేయాలని చెప్పి ట్రంప్ భావిస్తున్నాడు. అసలు ఈ బోర్డ్ ఆఫ్ పీస్ అంటే ఏంటి, ఇందులో ఏముంటుంది అనేది చెప్తే, ఇది ఐక్యరాజ్య సమితికి సంబంధం లేని అంటే సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఐక్యరాజ్య సమితిలో ఎలాగైతే ఉంటుందో ఒక 15 సభ్యత్వ దేశాలు ఉంటాయి. 15 సభ్యత్వ దేశాల్లో 5 శాశ్వత సభ్యత్వ దేశాలు అయితే 10 టెంపరరీ సభ్యత్వ దేశాలు ఉంటాయి. దీంట్లో ఇలాగే ఆ యుఎన్కి సంబంధం లేకుండా ఇక్కడ బోర్డ్ ఆఫ్ పీస్లో ఇలాగే సభ్యత్వ దేశాలు ఉంటాయి. కానీ ఈ సభ్యత్వ దేశాలు చేరాలంటే ఖచ్చితంగా $1 బిలియన్ అనేది వీళ్ళకు చెల్లించాల్సి ఉంటుంది. ఇది యుఎన్కి సంబంధించి యుద్ధానంతరం పునర్నిర్మాణం కోసం, ప్రపంచ రాజకీయ సుస్థిరత కోసం, శాంతి స్థాపన కోసం అప్పుడు యుఎన్ అనేది నిర్మించారు. కానీ ఇప్పుడు శాశ్వత సభ్యత్వానికి ఈయన బోర్డు ఏదైతే ట్రంప్ తీసుకొస్తున్న దానికి $1 బిలియన్ అంటే దాదాపుగా 9,000 కోట్ల రూపాయలు ఇండియన్ కరెన్సీ ఉంటేనే దాంట్లో సభ్యత్వం వస్తుంది. మరి ఇవి అందరూ చెల్లించగలరా అంటే కొన్ని ప్రపంచ దేశాలు $1 బిలియన్ ఎకానమీ ఉన్న దేశాలు అయితే చెల్లించగలరు. మరి ఆఫ్రికా లాంటి దేశాలు ఇందులో చేరాలంటే
వాళ్ళందరి దగ్గర కూడా తినడానికే స్తోమత లేని పరిస్థితుల్లో చాలా దేశాలు ఉన్నాయి. మరి వాళ్ళందరూ ఎలా చేయగలరు అనేది మెయిన్ ప్రశ్నగా మనకు తలెత్తుంది. ఇక డబ్బు చెల్లించగలిగే దేశాలకు మాత్రమే ఇక్కడ శాశ్వత సభ్యత్వం ఇస్తారు. డబ్బు ఉంటేనే అధికారం ఉంటుంది, ఏదైతే ఈ బోర్డ్ ఆఫ్ పీస్లో. తర్వాత ఇది దౌత్య విధానాన్ని పూర్తిగా వ్యాపారం కింద మారుస్తున్నారు అనడానికి ఇది ఒక ఉదాహరణ చెప్పాలి. ఇక సభ్యత్వ విధి విధానాలను చూస్తే కనుక పర్మనెంట్ ఏదైతే మెంబర్షిప్ తీసుకోవాలంటే దాదాపు $1 బిలియన్ చెల్లించాలి. అపరిమితమైనటువంటి అంటే ఎక్స్పైరీ ఉండదు. ఒక్కసారి $1 బిలియన్ చెల్లిస్తే ఇంకా పర్మనెంట్ మెంబర్షిప్ వచ్చేస్తుంది. కానీ యుఎన్లో చూసుకుంటే నాన్ పర్మనెంట్కి సంబంధించి ఇదేదో పర్మనెంట్ అయితే రుసుము చెల్లించలేని దేశాలకేమో పరిమిత సభ్యత్వం ఉంటుంది. పదవీ కాలం 3 ఏళ్ళు ఉంటుంది. అంటే మనం ఇందాక మాట్లాడుకున్నాం, యుఎన్లో అయితేనేమో 2 సంవత్సరాలు ఉంటుంది, ఇక్కడ మాత్రం 3 సంవత్సరాలు ఉంటుంది. తర్వాత అక్కడ రెన్యువల్ చేస్తుంటారు, ఇక్కడ కూడా సేమ్ 3 సంవత్సరాల తర్వాత రెన్యువల్ చేసే అవసరం. ఇక ఆర్థిక స్తోమత లేని దేశాలకు ఎలాంటి నిర్ణయ అవకాశాలు ఉండవు. ఇక దీనికి మెయిన్ ఈ బాడీ ఎలా ఉంటుంది అంటే అమెరికా అధ్యక్షుడు ట్రంపే తనను తాను చైర్మన్గా ఆల్రెడీ ప్రకటించుకున్నారు. కాబట్టి ఆయన సభ్యత్వం, ఏదైనా దేశం సభ్యత్వం తీసుకోవాలన్నా ట్రంపే ఆమోదం చెల్లించాలి. తర్వాత ఎజెండాలు నిర్ణయించాలన్నా ట్రంపే ఫైనల్గా డిసిషన్ తీసుకోవాలి. పదవీ కాలం పొడిగించాలన్నా ట్రంప్ దగ్గరికే రావాలి. ఆర్థిక పర్యవేక్షణ చేయాలన్నా ట్రంపే డిసిషన్ తీసుకోవాలి. ఇక సంస్థాగతాలకు చెప్పింది చెక్ కానీ బ్యాలెన్స్లు అనేవి ఏవి ఉండవు. పూర్తిగా వ్యక్తిగత ఆధిపత్యం మాత్రమే ఉంటుంది. అంటే ట్రంప్ చెప్పిన నిర్ణయమే ఇక్కడ ఫైనల్ నిర్ణయంగా పూర్తిగా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఇక ఐక్యరాజ్య సమితికి బోర్డ్ ఆఫ్ పీస్కి మధ్య డిఫరెన్స్ ఏంటి అంటే ఇక బేసిక్ దేశాల జీడిపి ఆధారంగా యుఎన్లో అనేది విరాళాలు ఇస్తుంటారు. తర్వాత ఒక దేశం ఒక ఓటు అనే కాన్సెప్టు యుఎన్లో ఉంటుంది. సార్వత్రికంగా ఆమోదం తెలిపే అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ బోర్డ్ ఆఫ్ పీస్లో అందరికీ సమానమైనటువంటి అంటే $1 బిలియన్ రుసుము ఉంటుంది. డబ్బున్న దేశాలకి ఇక్కడ రాజకీయంగా ప్రాధాన్యత లభిస్తుంది. ఎంపిక చేసినటువంటి ధనిక దేశాలన్నీ కూడా క్లబ్లో చేరే అవకాశాలు ఉంటాయి. ఎన్ని ధనిక దేశాలు క్లబ్లో చేరినా కూడా మళ్ళీ డిసిషన్ మాత్రం ట్రంపే తీసుకోవాలి. ఇక ట్రంప్ సిద్ధాంతం అంతా కూడా ఒక లావాదేవీ, భద్రత అనేది దాన ధర్మం కాదు అనేది ఇక్కడ గుర్తుంచుకోవాలి. నాటోలు రక్షణ కావాలంటే డబ్బులు చెల్లించాల్సిందే అని ఎలాగైతే చెప్పారో అలాగే ఉక్రెయిన్ సహాయానికి ప్రతిఫలంగా ఉక్రెయిన్కి మేము సహాయం చేస్తున్నామని చెప్పి అమెరికా పదే చెప్తుంది. కానీ ఉక్రెయిన్కి సహాయం ఎందుకు చేస్తుంది అమెరికా? అక్కడ ఉన్నటువంటి ఖనిజాలని తీసుకోవడానికి, ఆ ఖనిజాలని పొందడానికి. కాబట్టి ఇక్కడ రేపు ఫ్యూచర్లో ఇక్కడ ఏదైతే డబ్బులు చెల్లించని దేశాలున్నా ఇప్పుడు నాటో దేశాలపైన ఎలాగైతే గ్రీన్లాండ్ లాంటి దేశాలపైన అమెరికా కన్ను ఎలా పడిందో రాబోయే రోజుల్లో అలాగే ప్రతి దేశాలపైన కూడా పడే అవకాశం ఉన్నాయి. ఉక్రెయిన్కి ఇప్పుడు సహాయం చేసి అమెరికా పెద్దన్న పాత్ర పోషిస్తున్నానని చెప్పుకుంటూనే అక్కడ ఉన్నటువంటి ఖనిజ వనరులన్నింటినీ కూడా దోచుకునే ప్రయత్నాలు చేస్తుంది. ఇక ప్రపంచ సంస్థలు అమెరికా జాతీయ ప్రయోజనాల కోసమే ఇక్కడ ఖచ్చితంగా పనిచేయాల్సి ఉంటుంది. ఇక గ్లోబల్ సౌత్కి ముప్పు ఉంది. శాంతిని ఇక్కడ ఎవరు కూడా శాంతి అనేది పీస్ అది మన స్వతహాగా రావాలి. భారతదేశం శాంతియుత దేశం, అది ఎవడో పెట్టింది కాదు, మన చిన్నప్పటి నుంచి మనకు వచ్చినటువంటి మనది, మన కల్చర్. అలా ఇది శాంతిని అనేది మనం వేలం వేయలేము. ఆఫ్రికా మరియు పేద ఆసియా దేశాలు పూర్తిగా పక్కన పెట్టబడతాయి. దీని ద్వారా 1 బిలియన్ కట్టలేక అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఇక్కడ ఆర్థిక స్తోమత లేకపోవడం వల్ల అవి కూడా సభ్యత్వం తీసుకోలేకపోతాయి. ప్రపంచ పాలనలో అసమానతలు అనేవి పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఇక ప్రపంచం అనేది పూర్తిగా 2 వర్గాలుగా చెలిపోతుంది. అదేంటంటే ఉన్నత వర్గాలు, డబ్బు లేని వర్గాలుగా. ఇక బ్లాక్ వన్ అమెరికా నేతృత్వంలోని ధనిక దేశాలన్నీ ఒక క్లబ్గా ఏర్పడతాయి. రష్యా మరియు చైనా నేతృత్వంలోనూ ఒక బ్లాక్ 2 కూటమిగా ఏర్పడే అవకాశం ఉంది. చైనా రష్యాలు ఈ బోర్డులో చేరకపోవచ్చు. ఇది ప్రపంచ విభజనకు కూడా దారితీస్తుంది. ఎందుకంటే అమెరికా యొక్క ఏదైనా వ్యాపార లావాదేవీలను కానీ అమెరికా తీసుకుంటున్న నిర్ణయాలను కానీ మొదటి నుంచి వ్యతిరేకిస్తున్న దేశాలలో ఇక్కడ చైనా రష్యాలను చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ ట్రంప్ తెచ్చినటువంటి ప్రతిపాదనను ఈ 2 దేశాలు కూడా తిరస్కరిస్తాయి. తర్వాత వాళ్ళు కూడా ఏదైతే ట్రంప్ ఒక బోర్డు పెట్టాడో మేము ఒక బోర్డు పెడతామనడం, తర్వాత సభ్యత్వం తీసుకోలేని దేశాలు అక్కడికి వెళ్ళడం, ఇక్కడ ప్రపంచం ఏమవుతుందంటే 2గా చీలిపోయే అవకాశాలు ఉన్నాయి. మళ్ళొక ప్రపంచ యుద్ధానికి దారితీసే అవకాశాలు కనిపిస్తున్నాయి. భారత్ ముందున్న సవాళ్ళు ఏంటి?
ప్రధాని మోడీకి ఆహ్వానం అందింది. కానీ నిర్ణయం అనేది ఇక్కడ మోడీ తీసుకునే నిర్ణయం అనేది చాలా క్లిష్టంగా ఉండబోతుంది. యుఎన్లో సంస్కరణల కోసం భారత్ ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తూ వస్తోంది. కానీ ఈ కొత్త బాడీ సరైన ప్రత్యామ్నాయమా అనేది ఖచ్చితంగా ఆలోచించాల్సిన సమయం. ఇందులో చేరాలా వద్దా అనేది నిర్ణయించుకోవడం ఇప్పుడు అనేది భారత్కు ఒక పెద్ద అగ్ని పరీక్ష లాంటిది. మరి భారత్ చేరుతుందా? మోడీ ఒకటి నిర్ణయం కాదు కదా, ఇది దేశ ప్రజలందరి నిర్ణయం. మరి భారత్ చేరే అవకాశాలు ఉన్నాయా? చేరితే మనకొచ్చే లాభం ఏంటి? చేరకపోతే మనం నష్టం ఏంటి? మనము న్యూట్రల్గా ఉంటామా ఏ బాడీలో చేరకుండా అనేది ఇప్పుడు అతిపెద్ద అగ్ని పరీక్షగా మారిపోతుంది. ఇక భారత్కు లాభమా నష్టమా? వ్యూహాత్మక మరియు ఆర్థిక చిక్కుల గురించి మనం ఒక్క టాపిక్ మాట్లాడుకుంటే దాదాపుగా 9,000 కోట్లు ప్రవేశపరం, ఇది ఒక ఆర్థిక భారంగా మారుతుంది. దౌత్యపరమైన ముప్పు ఉంటుంది. గ్లోబల్ సౌత్ దేశాలకు మనం దూరమయ్యే అవకాశం ఉంటుంది. ఇక స్వతంత్ర విదేశాంగ విధానానికి ముప్పు వాటిల్లే అవకాశాలు ఉన్నాయి. ఇక అమెరికా ఆధిపత్యానికి మనం తలొగ్గినట్టే కనిపిస్తుంది. ఇక నిబంధనల స్థానంలో వ్యాపార ధోరణి అనేది ముఖ్యంగా బయటికి వస్తుంది. రూల్డ్ బేస్డ్ మల్టీలేటరిజం పూర్తిగా అంతమవుతుంది. అధికారం ఒక వ్యక్తి చేతిలోనే కేంద్రీకరవుతుంది. ఇప్పుడు ట్రంప్ ఏది చెప్తే అదే ఫైనల్ డిసిషన్గా మారిపోతుంది. కాబట్టి ఇక్కడ ఆధిపత్యం అనేది ఒకరి చేతుల్లోనే నడిచే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి భారత్ చేరకపోవడమే బెటర్ అనేది కొంతమంది విశ్లేషకుల అభిప్రాయం కూడా. ప్రపంచ శాంతిని వాణిజ్య వస్తువుగా మార్చడం అనేది పూర్తిగా ప్రమాదకరం. ఇది ఐక్యరాజ్య సమితి కంటే ఒక ప్రమాదకరమైన వ్యవస్థగా మారే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇదేనా భవిష్యత్తు? ధనవంతులు మాత్రమే నిర్ణయించేటువంటి ఈ బోర్డ్ ఆఫ్ పీస్ను ప్రపంచం మొత్తం కూడా అంగీకరిస్తుందా? దీనిపైన మీ సమాధానాలు ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం చూస్తూనే ఉండండి EDU9. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.